అండి. బాగున్నారా? సమ్మర్ కదా! ఎండలు చూస్తే మాత్రం విపరీతంగా ఉన్నాయండి. ఈ ఎండాకాలంలో మనం మన బాడీని, మన డీహైడ్రేషన్‌ని తగ్గించుకోవడానికి రకరకాల ఆహారపు అలవాట్లనైతే అలవాటు చేసుకుంటాం. తీసుకునే ఆహారంలో కానీ, మనం తాగే పానీయాల్లో కానీ ఎటువంటి వేడి చేయని చలవ పదార్థాలను మాత్రమే తీసుకుంటాము. నేనైతే ఈరోజు మీకు ఒంటికి చలవ చేసే ఒక చక్కటి సగ్గుబియ్యం మజ్జిగ చారుని పరిచయం చేస్తున్నాను. మజ్జిగ చారు ప్రాసెసేనండి. కాకపోతే మజ్జిగ చారును సగ్గుబియ్యంతో వేసి చేసుకుంటామనమాట. ముందుగా నూనె వేడైపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి వేగనివ్వాలి. దీనికి మనం పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లాన్ని మాత్రం నేను ఇలా చాలా చిన్ని చిన్ని ముక్కలుగా కోసుకున్నానండి. దాంతోపాటు కరివేపాకును కూడా ఇలా చిన్న చిన్నగా కోసేసుకున్నాను. పచ్చిమిరప ఇలా ఉల్లిపాయలేమో చాలా సన్నగా ఇలా పొడవుగా కోసుకున్నానండి. మజ్జిగ చారు కానీ, పచ్చి పులుసు కానీ ఇలా చేసుకున్నప్పుడు మేము కొంచెం ఎక్కువగానే ఉల్లిపాయలు వేసుకుంటాము. వాటితో పాటు వేసానన్న పేరుకి ఒక ఎండుమిర్చి అండి. ఈ ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేగిన తర్వాత పెద్ద సగ్గు బియ్యం ఒక 3 స్పూన్లు వేసేసాను. వేడి అయిన నూనెలో అవి వేయడం వల్ల పువ్వుల్లా విచ్చుకున్నాయండి. ఈ సగ్గుబియ్యం అనేది ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు కన్నా ముందే వేసేయాలి. అవి వేసిన తర్వాత వేస్తే మాత్రం వాటిలో ఉన్న తడి వల్ల సగ్గుబియ్యం వేగకుండా చతికిల పడిపోతాయండి. అవి వేగిన తర్వాత ఇలా కరివేపాకు, ఒక్క ఎండుమిర్చి మాత్రమే అన్నాను కదండి, ఆ ఎండుమిర్చి వేసి కొంచెం పచ్చి వాసన కరివేపాకు నుండి పోయేదాకా కొంచెం వరకు ఇలా వేపేసుకున్నాను. అల్లం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి టైం అండి. ఇలా మనం వేసుకున్నవి మొత్తం వేగిన తర్వాత కట్టేసే 1 నిమిషం ముందు మాత్రమే ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిన మజ్జిగ చారు టేస్ట్ అనేది బాగోదండి. అలా అని పచ్చివి వేసినా కూడా బాగోదని చెప్పి కట్టేసే ముందు మాత్రమే వేసి ఒకసారి ఇలా తిప్పేసుకోవాలి. సాల్ట్ కొంచెం. ఇక్కడ నేను మీకు ఉల్లిపాయ వేగిన స్టేజ్ చూపిస్తాను. ఇలా వేగిందా లేదా అన్నట్టు మాత్రమే ఉండాలి. కట్టేసే ముందు కొంచెం పసుపు వేసి ఒకసారి తిప్పేసి మూత పెట్టేసేసి ఇప్పుడు నేను ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకుంటున్నానండి. ఈ పెరుగుని బాగా అసలు ఎక్కడ ఇంత పెరుగు గిడ్డ లేకుండా బాగా క్రీమీగా అలా తిప్పేసుకున్నాను. ఇది చల్లారి ఆ వేడికి ఉల్లిపాయ కొంచెం ఒడిలినట్టు అయింది. చల్లారిన తర్వాత మాత్రమే పెరుగుని వేశాను. ఎందుకంటే వేడన్నంలో పెరుగు, అలా వేడి తాలింపులో పెరుగు వేయడం వల్ల పాడైపోతుందండి అది. ఇలా చిక్కగా అయిపోయింది కదా! చిక్కగా అనేది సమ్మర్లో తీసుకోము కాబట్టి ఈ 1/2 లీటర్ పెరుగుని వేసేసిన తర్వాత ఇంకొక 1/2 లీటర్ వాటర్ అనేవి నేను యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత చిక్కగా ఉన్న అది మనం వేసిన వాటరు కలిసేలా బాగా తిప్పేసుకోవాలి. నేను తాలింపులో మాత్రమే ఉప్పు వేసాను కాబట్టి అది సరిపోదండి. చివరిగా ఒకసారి ఉప్పు చూసుకొని మళ్ళీ కలుపుకున్నాను. మజ్జిగ చారు, సగ్గుబియ్యంతో చేసిన మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయిందండి. సమ్మర్లో మనం ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ వాటర్ ఎక్కువ తాగడం అలాంటి జాగ్రత్తలు తీసుకుంటాము. ఈ మజ్జిగ చారుని చిక్కగా కాకుండా ఇలా సగ్గుబియ్యం వేసి పలచగా తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. నేను దీన్ని స్పెషల్గా సగ్గుబియ్యంతో చేసాం కాబట్టి మన పొట్టకి చలవ చేయడంలో కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. సగ్గుబియ్యం వేసాం కదా! సగ్గుబియ్యం నానడానికి కనీసం ఒక 5-10 నిమిషాల వరకు పడుతుంది. వేపేసాం కదండి, తక్కువ టైంకి నానిపోతుంది. నేనంటే ఇలాంటి పులుసులు, రసాలు ఉన్నప్పుడు ఇలాంటి గిన్నెల్లో పెట్టుకుని తింటాను. సగ్గుబియ్యం చూసారా, మనం 2 వేళ్ళతో నొక్కితే ఇలా పిండిలా అయిపోతుందండి, అంతలా నాని ఉంటుంది. హెల్త్ వైజ్గా బెస్ట్, టేస్ట్ వైజ్గా టేస్టీ అనిపించుకునే ఈ సగ్గుబియ్యం మజ్జిగ చారు ఎలా చేయాలో చూసేశారు కదా! నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.